ఛానల్కు స్వాగతం. ఈరోజు విప్లవ శంఖారావం చంద్రశేఖర్ ఆజాద్ జయంతి. నేను ఆజాద్ను, ఆజాద్గానే ఉంటాను, ఆజాద్గానే మరణిస్తానని బ్రిటిష్ పాలకులను గజగజలాడించిన విప్లవ శంఖారావం చంద్రశేఖర్ ఆజాద్. దేశం కోసం పోరాడాలని నీకు ఇంకా కసి పుట్టకపోతే నీలో ప్రవహిస్తున్నది రక్తం కాదు, నీరు మాత్రమే. దేశ సేవకు ఉపయోగపడని యవ్వనం ఉంటే ఎంత లేకపోతే ఎంత అంటూ యువతను కథం తొక్కించిన స్వాతంత్ర్య సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్. స్వాతంత్ర్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ఆంగ్లేయుల్లో వణుకు పుట్టించిన వీరుడు. నా పేరు ఆజాద్ అంటే స్వేచ్ఛ, నా తండ్రి పేరు స్వాతంత్ర్యం, నా నివాస స్థలం జైలు అని న్యాయాధికారి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన ధైర్యశాలి అతడు. 15 కొరడా దెబ్బలు శిక్ష పడితే ప్రతి దెబ్బకి భారత్ మాతాకి జై అంటూ నినదించిన విప్లవ శంఖారావం చంద్రశేఖర్. అప్పటి నుంచే ఆయన పేరు పక్కన ఆజాద్ అనే పేరు స్థిరపడిపోయింది. ఈ రోజు ఆయన 120వ జయంతి. అసలు చంద్రశేఖర్ ఎక్కడ పుట్టారంటే మధ్యప్రదేశ్లోని అలీరాజ్పూర్ జిల్లా హాబ్రా గ్రామంలో 1906 జూలై 23న జన్మించారు. అతని అసలు పేరు చంద్రశేఖర్ సీతారాం తివారీ. ఆయనలోని అచంచల దేశభక్తి, ధైర్యం, సాహసం ఆ కాలంలో మరెందరినో స్వాతంత్ర్యోద్యమం వైపు నడిపాయి. భగత్ సింగ్ కి మార్గనిర్దేశం చేసిన గురువు ఆజాదే. తల్లి కోరిక మేరకు సంస్కృతం చదవడానికని వారణాసిలోని కాశీ విద్యాపీఠానికి వెళ్లారు. 1919లో జరిగిన జలియన్ వాలా బాగ్ మారణకాండ 13 ఏళ్ల ఆజాద్ను తీవ్రంగా కలిచివేసింది. ఆ సంఘటనతో అతను జాతీయ ఉద్యమం వైపు అడుగులు వేశారు. మహాత్మా గాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సమయం అది. అప్పటికి ఆజాద్ వయసు 15 ఏళ్లు మాత్రమే. అయినా ఉద్యమ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొని అరెస్ట్ అయ్యాడు. బ్రిటిష్ వారికి సజీవంగా చిక్కనని, ఒకవేళ అలాంటి సందర్భమే వస్తే స్వతంత్ర పౌరునిగా మరణిస్తానని శపథం చేశారు. గాంధీ సహాయ నిరాకరణోద్యమాన్ని నిలిపివేసినప్పుడు ఆజాద్ కొంత నిరాశ చెందారు. స్నేహితుడు శివవర్మ ప్రోత్సాహంతో కమ్యూనిస్టు మేనిఫెస్టో చదివిన చంద్రశేఖర్ విప్లవ భావాల వైపు ఆకర్షితులయ్యారు. రామ్ ప్రసాద్ బిస్మిల్, సచేంద్రనాథ్ సన్యాల్ తదితరులు స్థాపించిన హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్లో చేరారు. తరువాత భగత్ సింగ్, శివవర్మ, మహావీర్ సింగ్లతో కలిసి ఆజాద్ దాన్ని హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ గా పునర్వ్యవస్థీకరించారు. దీనికి ముఖ్య వ్యూహకర్త ఆయనే. తమ కార్యక్రమాలకు కావలసిన నిధులు, ఆయుధాల కోసం కకోరి రైలు దోపిడీలో పాల్గొన్నారు. వైస్రాయ్ రైలును పీల్చివేసే ప్రయత్నం, లాలా లజపత్ రాయ్ హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి లాహోర్లో సాండర్స్పై కాల్పులు వంటి సంఘటనల్లో ఆజాద్ కీలక పాత్ర పోషించారు. ఏ విధంగానైనా సంపూర్ణ స్వాతంత్ర్యం సాధించాలని ఆయన సంకల్పించుకున్నారు. అలహాబాద్లో ఉన్న ఆల్ఫ్రెడ్ పార్కులో 1931 ఫిబ్రవరి 27న మరో స్నేహితుడైన సుఖ్దేవ్ రాజ్ శుక్లాతో కలిసి తదుపరి ఎత్తుగడ గురించి చర్చిస్తున్నారు ఆజాద్. ఆ సమాచారాన్ని ఎవరో పోలీసులకు అందజేశారు. దీంతో పోలీసులు పార్కును చుట్టుముట్టారు. కొందరు లోపలికి వెళ్లి కాల్పులు కూడా జరిపారు. ఆజాద్ పోలీసులపైకి ఎదురు కాల్పులు జరిపి ముగ్గురిని హతమార్చడమే కాక స్నేహితుణ్ణి సురక్షితంగా బయటకు పంపారు. ఆ తరువాత తనకు తాను చేసుకున్న వాగ్దానం ప్రకారం బ్రిటిష్ వారి చేతులకు తాను చిక్కకూడదని తుపాకీలోని చివరి తూటాతో తన్ని తానే కాల్చుకుని అమరుడయ్యారు. తన ప్రాణాన్ని బలిదానం చేసుకున్న వీరుడయ్యారు. ఆజాద్ జీవితంపై ఎన్నో సినిమాలు, డాక్యుమెంటరీలు వచ్చాయి. అతని స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శంగా నిలిచింది. ఈరోజు మనం విప్లవ శంఖారావం
చంద్రశేఖర్ ఆజాద్ 120వ జయంతి సందర్భంగా ఆయన విప్లవ పోరాటం గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.